ఒకరోజు వాటర్ తన బెస్ట్ ఫ్రెండ్ పాలని కలవడానికి వెళ్ళింది. పాలు సంతోషంగా వాటర్ ని హక్ చేసుకుంది. అదే టైంలో ఒక మిరాకిల్ జరిగింది. పాలతో కలిసిన నీటి ధర అమాంతంగా పెరిగిపోయింది. వాటర్ దీనికి షాక్ అయిపోయి, నేను మామూలు వాటర్నే కదా, నీతో కలవగానే నా విలువ ఎందుకింత పెరిగిపోయింది అని అడుగుతుంది. పాలు చిన్నగా నవ్వి అంటాయి, ఫ్రెండ్, నువ్వు నాతో కలిసినప్పుడు నీ రంగుని, నీ అస్తిత్వాన్ని వదులుకుంటావు, నీ ఒరిజినాలిటీని నా కోసం త్యాగం చేస్తావు. అందుకే నేను కూడా నీతో పాటు నా ఫ్రెండ్షిప్ ని నిలబెట్టుకుంటాను, నిన్ను కూడా నాతో కలుపుకొని నీ వాల్యూని అమాంతంగా పెంచేస్తాను అంటాయి. ఇది విన్న వాటర్, నువ్వు నా కోసం ఇంత చేసినప్పుడు నేను కూడా నీ కోసం ఏదో ఒకటి చేయాలి. మనల్ని ఎప్పుడైతే పొయ్యి మీద పెట్టి ఉడికిస్తారో నీకు ఇబ్బంది కలగకుండా ముందుగా నేనే ఆవిరి రూపంలో మారిపోయి గాలిలో కలిసిపోతాను అంటుంది. పాలు దీనికి సంతోషపడి వెంటనే అంటాయి, నువ్వు నా కోసం ఆవిరైపోతే నేను చూస్తూ ఎలా తట్టుకోగలను, నేను కూడా పొంగి బయటికి వచ్చేస్తాను, మనల్ని విడదీయాలనుకుంటున్న మంటను ఆర్పేస్తాను అంటాయి. ఇది కదా అసలైన ఫ్రెండ్షిప్ అంటే, రిలేషన్షిప్ అంటే. ఒక పర్సన్ ఏదైనా అవతలి వాళ్ళ కోసం త్యాగం చేసినప్పుడు రెండో వాడు కూడా అవతలి వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎంత కష్టమైనా పడాలి. మీ లైఫ్